పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్న కడియం రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా మా వాళ్ళు స్వాగతించడం జరిగింది. వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు తీర్పును నేను కూడా స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు తన తీర్పులో స్పీకర్ గారు ఫిరాయింపులపైన 3 మాసాల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ స్పీకర్ గారు 3 మాసాల లోపు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. స్పీకర్ గారు నిర్ణయం వెలువరించిన తర్వాత ఉప ఎన్నికలు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. బారాసాకు ఆ మాత్రం కూడా అవగాహన లేకపోతే చేసేదేం లేదు. ఒక మాటలో చెప్పాలంటే భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు.